హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్, సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో కీలకమైనటువంటి రెండు పరిణామాలు మనం చూడవచ్చు. ఈ రెండు పరిణామాలు సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్ని, సాయి కృష్ణ లాకప్ డెత్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అనే అంశంపై ఒక కీలకమైన మలుపులకు కారణం కావచ్చు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మొదటి పరిణామం సాయి కృష్ణ లాకప్ డెత్కు సంబంధించి డీజీపీ ప్రమేయం కూడా ఉంటుందనేది ఇన్నాళ్ళు మా అందరూ వాదిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇది లాకప్ డెత్కు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు, హెబియస్ కార్పస్ పిటిషన్కు సంబంధించినటువంటి అంశం కూడా. ఈ కేసులో పోలీసులే నిందితులు కాబట్టి ఖచ్చితంగా డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది అందరూ చెప్పే మాట. ఎందుకంటే ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఒకటి టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది, రెండోది లాకప్ డెత్ కేసు, మూడవది ప్రధానంగా హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దీనిపై ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో కాబట్టి డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఉన్నతాధికారుల పాత్ర ఉంటుందనేది అందరూ వాదిస్తున్నటువంటి మాట. అందుకే సిబిఐ దర్యాప్తు చేయించాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ అనేది వినిపించింది. కానీ ఇక్కడ డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవసరం లేదు, ఉందని చెప్పలేము, ఉండడాన్ని లేకపోవచ్చు కూడా అనేది ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీస్తున్నాయి. డీజీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి హైకోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుంది అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నపైనే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. సో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఆయనకు ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశంపై కాస్త పక్కన పెడితే డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కదా అని న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది సాయి కృష్ణ లాకప్ డెత్కి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు వ్యవహారం. సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ ఇప్పటికే కోరింది. ఎందుకంటే ఇందులో సాయి కృష్ణను పోలీసుల టార్చర్లో, పోలీసుల వేధింపులో భరించలేక చనిపోయాడని, ఆ తర్వాత ఆనవాళ్లు కూడా దొరకకుండా మృతదేహాన్ని కూడా మాయం చేశారనేది ప్రధానంగా తేలినటువంటి అంశం. సో అయితే ఇప్పుడు మృతదేహం ఎక్కడుంది, మృతదేహాన్ని ఏం చేశారనే దానిపై కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది, ఇంకా తెలియలేదు అనేది సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశం. సో ఇప్పుడు ఈ క్రమంలో సిఐ నాగరాజును పోలీస్ కస్టడీలో తీసుకుని విచారిస్తే కానీ నిజాలు బయటికి రావనేది సిట్ చెప్తోంది. అందుకే సిట్ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తే సిఐ నాగరాజు పోలీసులు తనను టార్చర్ చేస్తున్నారని, తనకు సంబంధం లేకుండా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, సో పోలీసుల టార్చర్ నుంచి తనకు రక్షణ కల్పించాలి, పోలీసుల కస్టడీ పేరుతో తనను టార్చర్ చేస్తారు కాబట్టి తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ క్రమంలో సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించే విషయంలో కొన్ని సిఐ నాగరాజు లేవనెత్తినటువంటి అభ్యంతరాలను కూడా పరిగణలో తీసుకొని కొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఏంటంటే, సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగిస్తే ఒకరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, మిగిలిన రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతన్ని విచారించాలి. రెండవది, అతని విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి ఆంక్షలు. అయితే ఇప్పుడు ఈ ఆంక్షలు అనేది ఖచ్చితంగా తమ దర్యాప్తు ప్రక్రియకు ఆటంకంగా మారుతాయి, తమ దర్యాప్తు సజావుగా సాగదు, సాక్ష్యాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి, దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుంది, ఇలా ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం వల్ల నిజాలు బయటికి రావు, ఇలా రకరకాలుగా సిట్ అనేది అభ్యంతరం తెలిపింది, ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆంక్షలపై. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆంక్షల్ని, అంటే నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించే విషయంలో హైకోర్టు విధించినటువంటి ఆంక్షల్ని సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు అభ్యంతరాలు తమ దర్యాప్తు ప్రక్రియకు, తమ విచారణకు ఆటంకంగా ఉంటుంది, ఇలా సజావుగా విచారణ చేయలేము, నిజాలు బయటికి రాబట్టలేము, కాబట్టి ఈ ఆంక్షల నుంచి మినహాయించాలంటూ సుప్రీంకోర్టును, ఏపీ హైకోర్టు ఆంక్షల్ని, ఏపీ హైకోర్టు ఆదేశాలని సవాలు చేస్తూ సిట్ సాయికృష్ణ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఓవరాల్గా సాయికృష్ణ పరిణామంలో రెండు కీలకమైనటువంటి పరిణామాలు ముందుగా చెప్పుకున్నట్టు, ఒకటి డీజీపీ ప్రమేయం లేదు అనే విధంగా హైకోర్టు
చీఫ్ జస్టిస్ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా పరిగణలో తీసుకోవాలి, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఒక అంశం అయితే, రెండవది సాయికృష్ణ పోలీస్ కస్టడీకి అప్పగించే విషయంలో ఏపీ హైకోర్టు ఆదేశాలని సవాలు చేస్తూ ఎదే సెట్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతోంది.